హలో అందరికీ. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో, ఈరోజు నేను చేస్తున్నాను పోహా. అందరికీ చాలా ఇష్టమైనది. సో, అందరూ చాలా తింటారు. చాలా మటుకు పోహా ఇష్టపడే వాళ్ళుంటారు. సో, ఫస్ట్ అయితే మనం ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో అటుకులు తీసుకోండి. అటుకులతో చేస్తారు. పెద్ద అటుకులు అదే లావు అటుకులుంటాయి గదా! అవి తీసుకోండి. వాటిని మంచిగా ఇప్పుడు జల్లెడలాగా ఉంటది గదా! దాన్ని తీసుకోండి. తీసుకుంటే మనం దాన్ని మొత్తం ఓ 2, 3 సార్లు కడిగి మంచిగా పెట్టేసిన తర్వాత వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతది కింద. సో, కడిగి పక్కన పెట్టేసి మనం ఉల్లిపాయ అండ్ మిరపకాయలు మనం కట్ చేసుకోవాలి. సన్నగా తరుక్కోవాలి. తర్వాత ఒక బాండీలో చూడండి ఆయిల్ ఏసి మనము పల్లీలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, హింగువ కొంచెం క్వాంటిటీలో చిటికెడు హింగువ ఏసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. తర్వాత మనము ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసినాం కదా! మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో ఏసుకోండి. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి. కొంచెం సాల్ట్ ఏయండి. ఎందుకంటే సాల్ట్ ఏయడం వల్ల అవి తొందరగా వేగుతాయన్నమాట. తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. సో, లాస్ట్‌కి మనం తర్వాత ఏం చేసుకోవాలి, పసుపు. హాఫ్ టీ స్పూన్ పసుపు ఏసుకోవాలి. మనం ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో అటుకులు నానబెట్టినామనుకోండి, ఒక టీ స్పూన్ వేసుకోవాలి. సో, మనది కొంచెమే ఉంది కాబట్టి మనం హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. మంచిగా కలుపుకొని తర్వాత చూడండి కరివేపాకేయాలి. కరివేపాకు వల్ల ఏంటంటే చాలా బాగా టేస్ట్ వస్తది పోహాలో. మంచి టేస్ట్ వస్తది. మీరు ఇంట్లో ఏం లేకున్నా ఇది చేసుకోండి. బ్రేక్‌ఫాస్ట్‌కు తినొచ్చు, నైట్ గూడా తినొచ్చు, లంచ్ గూడా తినొచ్చు. ఇంకా చాలా బెనిఫిట్ వీటితో. ఇంకా మీకు అసలు వేరే రైస్ కూడా తినాల్సిన అవసరం ఉండదు. అంత బావుంటది. చాలా ఫుల్‌ఫిల్‌గా ఫీల్ అవుతారు. సో, మొత్తం కలుపుకొని మంచిగా బ్రౌన్ అయ్యేటట్టు వేపుకోండి. మంచిగా బ్రౌన్ అయ్యే విధంగా మీడియంలోనే వేపుకోవాలి. తర్వాత మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేయాలి. కొంచెం చల్లబడాలి. గ్యాస్ ఆఫ్ చేసినంక కొంచెం చల్లబడ్డ తర్వాత కొంచెం చల్లబడ్డ తర్వాత మనం దీంట్లో పోహా అనేది వేసుకోవాలి. అటుకులు నానబెట్టినాం గదా! అవి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత ఒక హాఫ్ లెమన్ అంటే నిమ్మకాయ, సగం నిమ్మకాయ మంచిగా పిండుకొని, మంచిగా అన్నీ కలుపుకొని తినండి. ఆహా! చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో. మీరు తప్పకుండా ట్రై చేయండి.